హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను 3 టైప్స్ ఆఫ్ రాఖీస్ అయితే చేశాను అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్, అంటే చేసే పద్ధతి ఒకటే కానీ లాస్ట్లో చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయండి. స్కిప్ చేయకుండా వీడియో అనేది చూస్తే మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుందండి. మీరు ఏంటంటే ఒక పేపరు దలసరగా ఉన్నది చూసుకొని దాన్ని ఒక 4 రొటేషన్స్ కింద నేను చూసారు కదా ఎలా అయితే థిక్గా పెట్టుకున్నానో తీసుకుని దాన్ని రొటేషన్స్ అయితే చెయ్యండి. రొటేషన్స్ చేసిన తర్వాత ఇవి వచ్చి నేను ఒక 60 రొటేషన్స్ అయితే చేశానండి. నెక్స్ట్ వచ్చేసి నీడిల్ తీసుకుని దానికి ఒక థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. అది మీ ఇష్టం. 2 ప్యాట్లు అయితే 2 ప్యాట్లు, ఒక ప్యాట్ అయితే ఒక ప్యాట్ ఎక్కించుకోండి. థ్రెడ్ అనేది తీసుకున్న తర్వాత జస్ట్ ఒక 3 or 4 నాట్స్ అయితే వేయండి, సరిపోతుంది. ఎక్కువ అయితే అవసరం ఉండదు. సేమ్ ఫ్రంట్ సైడ్ అలాగే వేస్తాము, బ్యాక్ సైడ్ కూడా నాట్స్ అనేవి అలాగే వేయాలండి. అలా వేసిన తర్వాత చూడండి నేను ఎలా అయితే చూడండి జస్ట్ ఈ ఆ దలసరగా ఉన్న పేపర్ని ఫోల్డ్ చేస్తే మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి ఈజీగా. ఒకసారి నేను ఈ రొటేషన్ అనేది ఎలా చెప్తున్నానో చూడండి. మీరు ఈ థ్రెడ్ రొటేట్ చేసేటప్పుడు ఒక్క దిక్కునే చేయకూడదండి, సేమ్ ప్లేస్లో రొటేషన్ చేయకూడదు. దాని సైడ్ అంటే ఒక థ్రెడ్ తీసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ అలా రొటేషన్ అనేది చేయాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా ఒక చూడండి ఎలా చెప్పాలి, ఒక చిన్న టెడ్డీ బేర్ ఎంత బుజ్జిగా ఉంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను చూడండి ఇవి రొటేషన్ చేశాను కదా, ఇవి ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ నీడిల్ తీసుకుని ఇవి రెండింటిని కలిపి కుట్టేసేయండి. అవి ఏంటంటే ఒకదానికొకటి రౌండ్గా ఎలా అయితే వస్తుందో చూసుకుని మనం స్టిచ్ అనేది చెయ్యాలి. నేను ఆల్రెడీ చూపించాను ఇందులో. అలాగా సేమ్ అలా తీసుకుని నేనైతే దీనికి గోల్డ్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి గోల్డ్ కలర్ పోస్ అయితే తీసుకుని జస్ట్ ఒక 2 నాట్స్ అయితే వేస్తున్నానండి. అందులో నుంచే పోసల నుండి అండి, బయట నుంచి కాదు, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ కూడా మనం ఒక 3 నాట్స్ అయితే వేసేసుకోండి. చాలా ఈజీగా మనకి ఇంట్లోనే రాఖీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సిల్క్ థ్రెడ్స్ తోటి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను చెప్పాను కదా ఆల్రెడీ, వెనకాల మనం బ్లౌజ్కి డోరీస్ కట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్ నేను బయట నుంచి తెచ్చుకున్నదనమాట. ఎక్కువ మిగిలిందని చెప్పేసి నేనైతే వీటికి ఇలా యూజ్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ బాగుంది కాంబినేషన్ అనేసి. మీ దగ్గర ఇన్ కేసు గమ్ లేకపోతే ఎలా కూడా చేయొచ్చని మీకు చూపిస్తున్నాను అనమాట. సేమ్ అదే థ్రెడ్ మధ్యకి తీసుకుని నాట్స్ అయితే వేసేసేయండి. ఒక 4 or 5 వేసేసి మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర గమ్ ఉందనుకోండి, చిన్న సపోర్టింగ్ పేపర్ తీసుకోండి, మామూలు నార్మల్ పేపర్ కాదు. లేదు మీ దగ్గర సపోర్టింగ్ పేపర్ లేకపోతే కట్ చేసిన బ్లౌజ్ పీసెస్లో ముక్కలు అలాంటివి ఇంట్లో ఏదో ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అంటే కొంచెం కొత్తదే ఉండేటట్టు చూడండి, మనం కట్టేది రాఖీ కదా, అలాంటి వాటికి ఇంకొంచెం నేను ఎలా కట్ చేసాను అలా కట్ చేసి గమ్ అప్లై చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను సేమ్ కలర్ కదా, మీకు వేరే దాని మీద వేసి చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చూసారు కదండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా డోరీస్ మీద నేను 3 ఉంటాయండి, అది రోప్ లాగా, అది ఒకటి తీసాను అనమాట. ఇది ఏంటంటే మనం రొటేషన్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం రొటేట్ చేసింది ఒకటే థ్రెడ్ అండి, ఈజీగానే రొటేషన్ అయిపోద్ది. ఇది ఏంటంటే ఒక 15 ఉన్నాయన్నమాట. 15 థ్రెడ్స్ ఒకేసారి రొటేషన్ కదా. చూసారు కదా నేను ఎలా సైడ్ అంటే ఒకటి రొటేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాని సైడ్ మనం రొటేషన్ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ దాని సైడు రొటేషన్ చేయాలన్నమాట. ఒకదాని మీద ఒకటి రొటేషన్ చేయకూడదు. ఈ నాట్ వేసుకునేటప్పుడు కూడా చాలా దగ్గరికి నాట్ వేయకూడదు, కొంచెం లూజ్గానే నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఫ్లవర్ ఎలా అయితే విడుస్తుందో అలా అయితే విడవాలండి ఆ థ్రెడ్ అనేది. మీకు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. చూసారు కదా నేను టైట్గా వేసేయకూడదండి, ఇవేమి మనం కుచ్చులు కాదు, కుచ్చులకి అలాగే వేస్తాము. ఓకేనా, ఆల్రెడీ మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను నేను మంచి ఒక 2 టైప్స్ ఆఫ్ కుచ్చులు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఎక్స్ట్రాగా థ్రెడ్స్ అనిపిస్తే కనుక కట్ చేసేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. చూసారు కదా మనకేంటంటే షేప్ అనేది రౌండ్గా సర్కిల్ ఎలా అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా అలా అనేది షేప్ రావాలన్నమాట. చూసారు కదా నేను ఎక్స్ట్రావన్నీ కట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒకదాని మీద ఒకటి పెడుతున్నాను అనమాట. జస్ట్ ఒక్కసారి మన హ్యాండ్స్ తోటి అటు ఇటు కదిపితే వాటిని అవే
రౌండ్గా అయితే వచ్చేస్తాయండి. లేదు మీకు ఇలా కష్టంగా ఉంటే అప్పుడు మీరు 4 చేసుకోండి. అంటే నేను నాట్స్ వేసాను కదా, ఒక్కసారి వేసాను కదా అన్నిటికి, అప్పుడు ఏంటంటే మీరు 2 పార్టీషన్స్ కింద చేసుకుని 2కి ఒకసారి నాట్, 2కి ఒకసారి నాట్స్, అంటే బ్యాక్ సైడ్ కూడా అలా 2 చేసుకుంటే మనకి చాలా ఈజీ అనమాట 4 సైడ్స్ పెట్టుకోవడానికి. నాకైతే ఇది బాగానే అనిపించింది, మీకు చూపిస్తాను చూడండి కంప్లీట్గా. ఇందాక నేను ఏంటంటే గోల్డ్ కలర్ తీసుకున్నాను కదండి, దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ మధ్యలో వేసి చుట్టూ ఏంటంటే వైట్ బీడ్స్ వేసాను అనమాట. అంటే నా దగ్గర ఉన్నవి నేను యూస్ చేశాను, అందుకే మీకు మోడల్ అనేది చెప్తున్నాను. చూసారు కదా, జస్ట్ ఒక రొటేషన్ చేసేసి చూడండి, ఒక ఫ్లవర్ షేప్లో వచ్చింది కదా, రొటేషన్ చేసి కిందకైతే మనం సూది అనేది గుచ్చేస్తామండి. గుచ్చిన తర్వాత ఇవి మళ్ళీ పైకి వచ్చేస్తాయి. గట్టిగా పట్టుకుని లాగాలి. మీ దగ్గర గమ్ ఉంటే గమ్ అప్లై చేసేయండి, లేదంటే సూత్తోటే అక్కడ మనం ఎన్నైతే బీడ్స్ ఇచ్చామో అన్ని నాట్స్ కిందకి దించేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సేమ్ మనకి ఒక షాప్లో ఎలాగైతే రాఖీ తీసుకుంటామో అలాగే అనిపిస్తుంది అనమాట, చాలా నీట్గా వచ్చేస్తుంది. నేనైతే దీనికి నాట్స్ వేసాను. నాట్స్ వేసి చూసారు కదా ఎలా ఉందో. దీనికి నేను ఏంటంటే గమ్ అయితే అప్లై చేసేస్తానండి. బ్యాక్ సైడ్ ఒక 2 నాట్స్ అయితే వేస్తున్నాను చూడండి. సేమ్ నేను దీనికి కూడా గోల్డ్, అంటే ఇదంతా నేను ఒక గోల్డ్లోనే కంప్లీట్ చేయాలనిపించింది, అందుకని చెప్పేసి సేమ్ సపోర్టింగ్ పేపర్ తీసుకుని దానికి గమ్ స్టిక్ చేసేసి ఇలాగైతే స్టిక్ చేస్తాను. చూసారు కదా ఎంత బాగుందో. ఫైనల్ లుక్ అయితే ఇలాగొచ్చింది. నేను ఇంకొక క్లాత్ మీద కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అండి. చూసారు కదా ఎంత బాగుందో. అంటే మనం వేస్ట్ అయ్యేది ఏమీ ఉండదండి, మన దగ్గర ఉన్న దేంతోనన్నా మనం మన ఐడియాలజీని బట్టి యూస్ చేసుకోవడమే. ఇదేంటంటే 2 కాంబినేషన్స్ అనమాట. అంటే గోల్డ్ అండ్ పీచ్ కలర్ థ్రెడ్తో చేస్తున్నాను. ఆల్రెడీ గోల్డ్ చుట్టేసి పెట్టాను. ఇవి 2 చేశాను అనమాట. ఒకదాని మీద ఒకటి ఉందో లేదా పక్కన పెట్టేశాను. ఇంకొకటి ఏంటంటే థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అయితే చూడుతున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ అంటే థ్రెడ్స్ రొటేట్ చేసుకోవడం, నాట్స్ వేసుకోవడం. నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇన్ కేసు మీరు చిన్న సైజు రౌండ్ షేప్ కావాలనుకుంటే చిన్న సైజు పెట్టుకోవచ్చు. అంటే పర్సన్స్ చిన్నవాళ్ళు అనుకోండి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనుకుంటే చిన్నవి చెయ్యండి. పెద్దవాళ్ళే అనుకుంటే కొంచెం పెద్దవి చేయండి. అంటే వాళ్ళ హ్యాండ్కి తగ్గట్టుగా చేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ 2 కాంబినేషన్స్ కదా, కొంచెం ఎగుడు దిగుడు అంటే ఈక్వల్గా లేనప్పుడు ఏంటంటే దాన్ని నేను కరెక్ట్గా కట్ చేస్తున్నాను అనమాట, ఈక్వల్గా. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను పీచ్ కలర్ ఒకటి కింద పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అవి 2 పెట్టి మళ్ళీ పైన పీచ్ కలర్ పెట్టాను. అప్పుడు ఏంటంటే 2 కలిసినట్టు కనిపిస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ ప్రాసెసే. దీనికి ఏంటంటే సింపుల్గా నేను ఒక గోల్డ్ బీడ్ అయితే తీసుకున్నాను అనమాట. గోల్డ్ బీడ్ తీసుకొని గుచ్చిన తర్వాత దీనికి నా దగ్గర ఇంకా గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే అయిపోయిందండి. సేమ్ మళ్ళీ ఏం చేశానంటే పీచ్ కలర్ థ్రెడ్డే నేను ఒక 10 టైమ్స్ తీసుకున్నాను అనమాట. రాఖీ సైజే తీసుకున్నాను, క్లాత్ వేస్ట్ అవ్వకూడదని. తీసుకుని దానికి ఏంటంటే నాట్స్ వేస్తున్నాను. ఎందుకు నాట్స్ వేస్తున్నానంటే మనం థ్రెడ్ అనేది విడిగా పెట్టామనుకోండి అంత బాగోదు, అందుకని చెప్పేసి దీనికి నేను ఒక 1 ఇంచ్ గ్యాప్లోని నాట్స్ అయితే వేసాను. టోటల్గా ఒక 6 నాట్స్ అయితే వేసానండి. 6 నాట్స్ కంప్లీట్ అయిపోయింది. చూడండి నేను ఎలా చూపించాను అలాగా. మీకు మాల కట్టడం ఐడియా ఉంటే నాట్స్ అనేవి కొంచెం దూరంగా నాట్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది చేతి మాల. ఇంకొక టైప్ ఆఫ్ అంటే మల్లె పువ్వులు కడతారు, ఆ మాల అయినా కూడా మీరు యూజ్ చేసి నాట్స్ చేయడానికేనండి. లేదు మీరు మామూలుగా మీ మెథడ్లో ఏమన్నా వేయాలనుకుంటే వేయచ్చు. ఇదేంటంటే ఓన్లీ కొంచెం దళసరిగా చేశాను కదా, నాట్స్ అంటే థ్రెడ్ కూడా కొంచెం స్ట్రాంగ్ కాదు కదా, ఇందాక మనం పెట్టింది రోప్ లాంటిది. అందుకని చెప్పేసి దీనికి ఏంటంటే నేను ఒక సపోర్టింగ్ పేపర్ అనేది చిన్నగా రౌండ్గా కట్ చేసుకుని దాని మీద ఫస్ట్ దీన్ని స్టిక్ చేస్తున్నాను. మనం ముందుగా చేసుకున్నాం కదా రాఖీని స్టిక్ చేస్తున్నాను. రాఖీని స్టిక్ చేసి నెక్స్ట్ చూడండి అంటే ఈ గమ్ము పెడుతున్నాం కదా, దానికి ఈ థ్రెడ్స్ అనేవి ఏమైనా దూరంగా ఉంటే వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గమ్ అనేది బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసి ఈ థ్రెడ్కి పెట్టాను. ఈ థ్రెడ్కి పెట్టి దీనిపైన కూడా చిన్న సపోర్టింగ్ పేపర్ అయితే అతికిస్తున్నాను అనమాట, స్టిక్ చేస్తాను. చూసారు కదా ఎంత బాగుందో. మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదండి ఫైనల్ లుక్, చాలా బాగుంది కదా. మీకు ఏ రాఖీ నచ్చిందో చెప్పడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకు చాలా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మీకు ఏ రాఖీ నచ్చిందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.